ఆయన గుడ్ మార్నింగ్. ఈరోజు మార్కెట్కి వెళ్ళైతే బెండకాయ అయితే అడిగారన్న. ఇదైతే 30 రూపాయలు తక్కువ రాదని చెప్పారు. ఎందుకంటే మార్కెట్లో బెండకాయ లేదు. మనం ఆగి అన్న ఒక అర్ధగంట సేపు అన్నం బెత్తలాడితే 25 రూపాయలకైతే పోయడం అయితే జరిగిందన్న. ఈ గోకరకాయ కూడా సేమ్ అన్న 25 రూపాయలకైతే పోస్తా అని చెప్తున్నారు. కానీ మనకు అది మార్కెట్లో పోదని మనం అయితే వేసుకోలేదన్న. అలాగని ఈ వంకాయ చాలా బాగుంది చూడడానికి. అడిగితే 25 రూపాయలు తక్కువ అయితే పోయినన్నాడు. మనం అయితే బదిలాడితే 20 రూపాయలకైతే వేయడం అయితే జరిగింది. ఇవన్నీ ఇక పోసుకోనన్నా. ఈరోజు అయితే బండ్ల కూడా పెట్టడం లేదన్న. నాకు చిన్న చిన్న పనుల వల్ల లేట్ అయిందన్న. అందువల్ల ఇక బండ్ల కూడా ఏం పోతామని వారం అంగడికి అయితే రావడం అయితే జరిగిందన్న. ఇలా పోసుకున్న తర్వాతకైతే కస్టమర్లు అయితే ఒకరిద్దరు అయితే రావడం అయితే స్టార్ట్ చేశారన్న. ఇక మొత్తం అయితే నేనైతే బెండకాయ 50 రూపాయలు చేసి పెట్టాను. మిగతా అన్నీ కూడా కాకరకాయ 30 పెట్టి, మిర్చి వంకాయ అయితే 40 రూపాయలు అయితే పెట్టడం అయితే జరిగిందన్న. కస్టమర్లు అయితే ఇక ఒకరు ఇద్దరు అయితే రావడం అయితే మొదలు పెట్టారన్న. నేనైతే ఇప్పుడు టైం అయితే 5 అయిందన్న. తర్వాతకి చిన్నగా వీడియో క్లిప్లు అయితే యాడ్ చేస్తూ వస్తున్నాను. ఇక ఎందుకంటే ఒక్కనే ఉన్నా కాబట్టి అన్న, ఒక్కనే బేరం వచ్చినప్పుడైతే ఇక వీడియో తీయడానికి అయితే నాకైతే అసలు వీలు పడడం లేదన్న. కస్టమర్లు చూపించడానికి ఎంత ట్రై చేసినా కానీ ఒకరిద్దరు కస్టమర్ కాదన్న. ఇక నాకు చాలామంది అయితే రావడం అయితే జరుగుతుంది. అందువల్ల వీడియోలు అయితే తీయట్లేదన్న. ఇక సరుకు అయితే అయిపోతూ ఉంటే బస్సులో తీసుకొచ్చి అయితే పోస్తున్నాను. మొన్నట్లకైతే మొత్తం పోస్తే మాల్ అంతా ఖరాబ్ అవుతుందని మాల అయిపోతూనే సరుకు అయిపోతూనే పోయడం అయితే జరుగుతుందన్న. పోయడం వల్ల మనకైతే చాలా అయితే ప్లస్ పాయింట్లే అన్న. ఎందువల్ల అంటే అది సరుకు అయితే ఎప్పుడు పోసినా కానీ ఫ్రెష్గా అయితే ఉంటుంది. అసలు అయితే వాడిపోవడం లేదు. అందువల్ల అయితే మనకైతే పోసిన ప్రతిసారి కూడా కస్టమర్లు అయితే చాలామంది అయితే ఆగి కొనుక్కోపోవడం అయితే జరుగుతుందన్న. ఈ వంకాయ అయితే పోయినైతే పోస్తున్నా కానీ అన్న, ఎవరైనా కూడా దాని మీద చెయ్యి అయితే పెట్టడం లేదన్న. ఎందుకంటే ఆ వంకాయ తింటే ఏమైందో ఏమో నాకైతే తెలియదన్న. అందువల్ల అయితే కస్టమర్లు అయితే చాలా తక్కువ అయితే ఆగుతున్నారన్న వంకాయ. అంకుల్ వాళ్ళైతే ఇక నేను ఇంట్లో వీడియో తీసుకున్నానంటే తీసుకోండి అని చెప్పడం అయితే జరిగిందన్న. అంకుల్ అయితే చాలా మంచిగా అయితే మాట్లాడడం అయితే జరిగిందన్న. ఇలా కస్టమర్లు ఒకరిద్దరు వస్తున్న వీడియోలు అయితే తీస్తున్నా అన్న. ఇక ఎక్కువ వస్తున్నప్పుడు మాత్రం వీడియోలు అయితే తీయకుండా వ్యాపారం అయితే చేస్తున్నా. మొత్తానికైతే అన్న ఈరోజైతే వ్యాపారం అయితే చాలా అయితే మంచిగా అయితే జరుగుతుందన్న. ఎందువల్ల అంటే మనం రోజు పెడుతున్నాం కాబట్టి కస్టమర్లు కూడా ఆగుతున్నారు. దానికి తోడుగా ఫ్రెష్ సరుకు తీసుకొచ్చి రీజనబుల్ రేట్కి అయితే ఇస్తున్నాం కాబట్టి కస్టమర్లు అయితే మన కాడ అయితే చాలామంది అయితే ఆగడం అయితే జరుగుతుందన్న. ఇక ఏదైందన్నా మనమైతే ఇక జనంలోకి అయితే వెళ్ళిపోతున్నాం అన్న. ఎందుకంటే రోజుకు మనల్ని అయితే గుర్తుపట్టడం అయితే జరుగుతున్నారన్న. ఎందుకంటే రోజు వారం పెడతాం కాబట్టి అన్న రోజు పెడతారు, రీజనబుల్గా పెడతారు రేట్లు. పక్కన వాళ్ళతో పోల్చుకుంటే 10-20 రూపాయలు తక్కువ ఉంటాయని వాళ్ళే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారన్న జనాలు. నాకైతే చాలా అయితే హ్యాపీగా అయితే ఉంటుందన్న. ఎందుకంటే నాకు 10 రూపాయలు మిగులుతున్నాయి, కస్టమర్కు 10 రూపాయలు మిగులుతున్నాయని సంతోషంగా అయితే అనిపిస్తుంది. దాంతోపాటు కూడా చిన్న కూరగాయల వ్యాపారాలకైతే నాకైతే బాధ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు 5-10 కేజీలు తీసుకొచ్చుకొని పోసుకుంటే వాళ్ళకు రేట్ ఎక్కువ పడుతుంది. అందువల్ల నేను తక్కువ అమ్ముతున్నాను, వాళ్ళు ఇబ్బంది పడుతున్నందుకు నాకైతే బాధ అయితే అవుతుందన్న. ఏదైతే ఏందన్నా నేనైతే వాళ్ళ దగ్గర అయితే వ్యాపారం అయితే చేయడంలో వాళ్ళకు నాకు చాలా గ్యాప్ అయితే ఉంటుందన్న. వాళ్ళ వ్యాపారం వారిదే, మా వ్యాపారం మాదే అన్న అని నేనైతే అనుకుంటున్నా. ఇక మొత్తానికైతే అన్న సరుకు ఈ విధంగా అయితే తగ్గుకుంటూ వస్తుందన్న. ఇక బెండకాయ అయితే లేత బెండకాయ అన్న మొత్తం అయితే. కాకపోతే అక్కడక్కడ ముదురుకాయ అయితే ఉంది, అవి అయితే ఎవరు తీసుకోవడం లేదు. అందువల్ల వెళ్ళి నేనే పక్కకైతే వేయడం అయితే జరుగుతుందన్న. ఇక వంకాయ గురించి మాట్లాడితే అన్న, వంకాయ అయితే అస్సలు ఎవరు మా అంటే ఒక 10-15 కేజీలు నేనైతే అమ్మగలుగుతానేమో అనుకుంటున్నాను ఈరోజైతే. ఇక మిర్చి అయితేనా మొత్తం అయితే అయిపోవడానికి అయితే వచ్చిందన్న. కేవలం అయితే ఒక 10 కేజీలు అంతే మిగులుతుందన్న. ఇక మిర్చి మొత్తం అయితే రెల్లుకొని పక్కనైతే వేద్దామని మొత్తం అయితే వెళ్తున్నాను. ఎందుకంటే మార్కెట్ అయిపోతుంది అప్పటికే. ఇక జనాలు రావడం కూడా చాలా తక్కువ అయిపోయారు. అందువల్ల ఇక సరుకన్నా సర్దుకుందామని నీట్గా చేసుకుందామని నేనైతే అటువైపు వెళ్తున్నాను. ఇక ఆ లోపల ఒక అన్న వచ్చాడు. అన్న వస్తే అన్న బెండకాయ ఏరుకోమంటే అన్నకైతే అంతకు తెలియదు అన్నాడు. అందువల్ల నేనే మంచి కాయలన్నీ వెళ్ళి కేజీ అయితే బెండకాయలు అయితే ఇవ్వడం అయితే జరిగిందన్న. ఇక ఒకరిద్దరు అలా ఉంటారన్న బెండకాయలు తెలియని వాళ్ళు లేతవి. అందువల్ల ఇక నేనే రెల్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్న. వాళ్ళకు నచ్చినట్టు కాయలు వేస్తే మళ్ళీ రెండోసారి కూడా వస్తారని చిన్న ఆశ అన్న. అందువల్ల మంచి కాయ అయితే రెల్లు అయితే వేస్తాను నేనైతే. ఇక మన వీడియో అయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే. మన వీడియో అన్న చాలామంది అయితే లైక్ అయితే చేయడం లేదు. ఒక లైక్ వేయండి అన్న ప్లీజ్ అన్న.
నేను ఎంతగా కష్టపడుతున్నా ప్రతి వీడియోలో మీరు చూస్తున్నారు, గుర్తిస్తున్నారు కాబట్టి అన్న ఒకే ఒక లైక్ వేయండి అన్న. ఒక లైక్ చేస్తే నా వీడియోలన్నీ కొద్దిగా అదేమంటారన్నా వేరే వాళ్ళకు ప్రమోషన్ కింద వెళ్తాయంట అన్న. అందువల్ల ఒక లైక్ అడుగుతున్నాను మిమ్మల్ని. ఇక అక్క వాళ్ళు అయితే లాస్ట్ వరకు అయితే వచ్చారన్న. వీళ్ళు రిటర్న్ వెళ్ళి వస్తున్నారంట, అందువల్ల అయితే మన కాడ అయితే తీసుకున్నారన్న. ఇక మొత్తానికైతేనా చాలా లేట్ అయిందన్న. ఆల్రెడీ ఇప్పటికే 9 అవుతుందన్న. ఇక లాస్ట్లో వెళ్ళిపోదాం అనుకునే లోపల ఈ అక్క వాళ్ళు వచ్చారన్న. ఇక అక్క వాళ్ళు వస్తే అక్క వాళ్ళకైతే చెరొక హాఫ్ కేజీ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్న. అందువల్ల ఇక సరుకంతా సర్దుకొని ఇక ఇంటికైతే వచ్చారన్న. ఇప్పుడు మీకు క్యాష్ ఎంత వచ్చిందని చూపిస్తానన్న. అది 710 రూపాయలు అయితే ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చిందన్న. ఇదే క్యాష్ అయితే అన్న 22.60 అయితే క్యాష్ అయితే వచ్చిందన్న. ఈ రెండు కలిపితే మనకైతే 29.70 అయితే ఈరోజైతే 3 మిర్చి ప్లస్ వంకాయ బెండకాయ అమ్మితే మనకైతే రావడం అయితే జరిగిందన్న. ఈ 29.70 లాగా మనమైతే ఈరోజు సరుకు అయితే 21.50 తీసేస్తే 820 రూపాయలు అయితే మిగిలిందన్న. ఇదైతే మూడింటి మీద ఆదాయం అన్న. నేను ఇదైతే ఇక మనకైతే మిర్చి మిగిలే ఉంది, వంకాయ మిగిలే ఉంది, బెండకాయ కూడా మిగిలే ఉంది కాబట్టి ఇంకా ఆదాయం అయితే వస్తే మనకు మిగిలే ఉంది కాబట్టి అన్న 820 కాక ఇంకా మనకైతే ఒక 2000 దానికైతే రావచ్చన్న. ఇదే అన్న ఈ రోజుకైతే వీడియో అయితే. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా అయితే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా అన్న మరి.